కుటుంబంలో మీ ఫ్యామిలీలే మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి, మీ ఫ్యామిలీలే మొత్తం దోచుకున్నారు అనేది నిన్ను సభలో కూడా చెప్తే దానికి సమాధానం రాకుండా మాజీ మంత్రి ముఖ్యమంత్రి రావడానికి కూడా, ఎందుకంటే ఒక దళితుడు అసెంబ్లీ చైర్లో అధ్యక్ష పదవిలో కూర్చున్నందుకు రానికి కూడా ఆయనకు ముఖం లేదు. ఎందుకంటే ఒక దళిత సభాధ్యక్షుడు ఉన్నారు కాబట్టి, స్పీకర్ గా కూర్చున్నారు కాబట్టి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేము కాబట్టి రాలేదనే మేము భావిస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను 6 గ్యారెంటీలో ప్రతి గ్యారెంటీ మా మహిళా సోదరులకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, 500 రూపాయలు గ్యాస్, అలాగే 10 లక్షలు మన రాజీవ్ ఆరోగ్య బీమా, ఇంకా మిగతా అన్ని కూడా దఫాలుగా తీసుకుంటా పోతున్నాం. తప్పనిసరిగా ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేస్తాం. దీంట్లో ఎవరికి సంశయం వద్దు. వచ్చిన సంవత్సరం కాలం లోపలనే ఎవరైతే పనులు చేయలేని ఎన్ని పనులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసింది మీరందరూ గమనించాలని, మా సోదరులను మనం చేసిన పని కూడా చెప్పుకోకుండా ఉన్నాం, చేయకుండా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో అనునిత్యం మన పైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సోషల్ మీడియా మిత్రులు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు వీటిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మీరు సోషల్ మీడియాను మీరు స్పీడ్ గా రన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంత చక్కటి కార్యక్రమం ఈ రోజు పేదవాడి కడుపు నింపే విధంగా సన్న బియ్యం అంటే మనం చిన్ననాడు చూస్తున్నాం, పండుగలకు ఇంట్లో ముఖ్య కార్యక్రమం అంటేనే సన్న బియ్యంతో అన్నం అనుకుంటాం. కానీ ఇటువంటిది అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి నిరుపేదకు కూడా సన్న బియ్యం వస్తున్నదంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినా, ఇప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూసినా చాలా సంతోషంగా 24 కిలోలు పట్టుకొని పోతున్నాం. సో అమ్మ అలాంటి తల్లులు ఎంతో మంది అడుగు బలైన వర్గాలు పాపం కాయ కష్టం చేసి గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక ఎంతో ఇబ్బందులు పాలైంది. కానీ అవి మొత్తం ముక్కుపట్టిన బియ్యం కూడా ఉండేది. మన పిల్లలకు కూడా 200% వారికి డైట్ ఛార్జ్ పెంచడం, పిల్లలకు 45% డైట్ ఛార్జ్ పెంచడం, అమ్మాయిలకు అందరికీ కూడా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు 200% పెంచిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ప్రతిదీ తీసుకున్నా కూడా ఒక నిర్మాణవంతమైన పనులు ఏది చేసుకున్నా కూడా ఒక దీర్ఘకాలిక అమలు చేసే పథకాలు తప్ప ఈ సన్నబియ్యాన్ని ఎవరు కూడా ఇప్పుడు ఆపలేరు. తప్పనిసరిగా ఇచ్చిన మాటను నెరవేరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని అమ్మను చెల్లెలను మళ్ళొకసారి వేడుకుంటూ, అనునిత్యం మీకు అందుబాటులో ఉన్నామా, సత్యం అడిగిన పనులు కూడా తప్పనిసరిగా పనులు చేస్తాం. రాష్ట్రం యువకుల కోసం కూడా రాజీవ్ యువ వికాస పథకం మన సీఎం గారి చేతుల మీద ఏప్రిల్ 14 వరకు గడువున్నది. ఇంకా టైం కూడా పెంచిండ్రు డేట్. తప్పనిసరిగా ఎవరైతే యూత్ ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవాలని నేను సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఎవరైతే యూత్ ఉన్నారో వారికి 3 నుండి 4 లక్షలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. తప్పనిసరిగా నిరుద్యోగులు ఎవరున్నా కూడా మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకండి. తప్పనిసరిగా ఇంకా ఉద్యోగం జాబ్ మీద ఉన్నది. తప్పనిసరిగా మళ్ళీ క్యాలెండర్ విడుదల చేస్తారు. స్కిల్ యూనివర్సిటీ కూడా వచ్చింది మనకు. అతి త్వరలో మన దగ్గర కూడా 30 ఎకరాలలో కక్రాలపల్లి దగ్గర కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. నేను పోయి మరో ముఖ్యమంత్రి గారిని అడగానే నాకు శాంక్షన్ ఇచ్చిండు. కక్రాలపల్లి క్రాస్ రోడ్ దగ్గర 30 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 200 కోట్లతో రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న యువకులు చాలా మంది, నేను మన SC/ST సప్లాన్ మీద మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ ఉన్న సోదరులందరూ దళితులన్నా మాకు తప్పనిసరిగా వారు కాలేజీలో స్కూల్లో డ్రాప్అవుట్ అయ్యి ట్రాక్టర్లు ఆటోలు నడుపుకుంటున్నారు, ఇసుక మీదనే ఆధారపడి ఉన్నారు చాలా వరకు. కాబట్టి ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రీ పెట్టాలనే ఒక సంకల్పంతో ఆ యొక్క SC/ST సప్లాన్ లో నేను మాట్లాడి తప్పనిసరిగా IT మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు కూడా మాటిచ్చారు. వారు కూడా త్వరలో ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తారు. ఇక్కడ నా సోదరులకు ఎవరైతే మట్టి పైన ఆధారపడి ఇసుక మీద ఆధారపడి ఉన్న సోదరులకు అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నా. తప్పనిసరిగా మీరు అందరూ ఆశీర్వదిస్తే ఒక ఇండస్ట్రీ వస్తే నా సోదరులకు దళిత సోదరులు అందరూ కూడా వారు ఏదైనా స్కిల్ నేర్చుకుని స్కిల్ జాబ్స్ చేసుకొని వారికి అందులో ఉద్యోగం కల్పించే విధంగా ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా నా సోదరులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఏదో ఇసుక బంద్ అయింది, అది ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం కాబట్టి అది సురేఖమ్మ చేతిలో ఉంది, మన జిల్లా మినిస్టర్ దగ్గర ఉంది. ఈ రోజు పడకండి, సురేఖమ్మతో మీరు కలిసింది, నేను కూడా మాట్లాడినా. ఎందుకంటే ఒక స్టేట్ పాలసీ తీసుకున్నది. మనం గౌరవ ముఖ్యమంత్రి నిన్ను సభలు చెప్పిండు,
ఇసుక పాలసీ మీద ఒక 300 నుండి 600 కోట్లు వచ్చినాయి. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, పాత 10 సంవత్సరాలలో వాళ్ళు ఎంత దోపిడీ, భయంకరమైన దోపిడీ, ఆందోళన దోసుకపోయిందో లేదో మనం చూడలేకని గత ప్రభుత్వం 5 ఏళ్లలో జరిగిన దోపిడీ మీ అందరికీ తెలుసు. మీరందరూ ఈ దోపిడీని చూసే కదా మమ్మల్ని ఆశీర్వదించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నన్ను ఆశీర్వదించింది కూడా అదే కదా. ఇక్కడ ఉన్న గతంలో ఉన్న అధికారులు ఎమ్మెల్యేలు ఏదైతే దోచుకున్నారో కాబట్టి నా మీద అపారమైన నమ్మకంతో నన్ను గెలిపించింది. కాబట్టి తప్పనిసరిగా మీకు అండగా ఉండి అనునిత్యం పనిచేస్తాను. ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా మీరు ఏదైతే సోదరులు ఉన్నారో ఇసుక సోదరులు ఎవరు కూడా నిరుత్సాహపడకండి. తప్పనిసరిగా ఇంకా వితిన్ 2-3 days లో రిలాక్సేషన్ వస్తుంది. నేను సురేఖామతో కూడా మాట్లాడినాను, ఎందుకంటే ఆమె ఎన్వాల్వ్మెంట్ ఆమె మినిస్టర్ కాబట్టి ఒక స్టేట్ పాలసీ తీసుకున్నారు వాళ్ళు. ఆ పాలసీ మీద త్వరలోనే అది ఒక విషయం పూర్తి చేస్తారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన సోదరులకు, మహిళా సోదరి వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.